మనసు యొక్క వ్యభిచారమే అత్యంత దుర్మార్గమైంది, నిషేధించవలసింది. దాన్నే అవ్యభిచారం అంటారు. భగవద్గీతలో మనకి చెప్పేటప్పుడు వాడు యోగి అయిన వాడు అవ్యభిచారి అయి ఉండాలి. అంటే వాడు మనసుతో కూడా వ్యభిచారం చేయకూడదు. శారీరకంగా చేయడం అసలు పనికిరాదు, వేరే సంగతి. మనసుతో కూడా వ్యభిచరించకూడదు. అంటే వస్తువులను వ్యభిచరించడం అంటే ఆ పనినే కాదు, మిగతా ఏ వస్తువుల వెంబటి పడి నువ్వు పరిగెత్తినా అది వ్యభిచారమే అయిపోతుంది. సో ఆ విధంగా పనకరాదని చెప్తారు. అందుకని వాడు మనసుతో కూడా వాంఛించడు. అట్టి బుద్ధిశాలికి ఆ విధంగా ఎవడైతే తను తాను నియంత్రించుకుని ఉంటాడో వాడికి అనంత సుఖ స్వరూపమైన పరమాత్మ అనుగ్రహం ప్రాప్తిస్తుంది. సో ఎప్పుడైతే చూడండి, ఒకటి ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. ఎప్పుడైతే వస్తువుల వెనక వెడుతున్నామో మనం, లేదా ప్రపంచంలో దీని పట్ల, లేదా బంధుత్వాలు, భార్య పిల్లలు ఇల్లు వాకిలి వీటి వెనకాల వెడుతున్నామో అప్పుడు మన యొక్క శ్రద్ధ భక్తి ఏకాగ్రత వీటి మీద ఉంటుంది తప్ప పరమాత్మ మీద ఉంటుందా? ఉండదు. అలా కాకుండా ఎవడైతే బుద్ధిశాలి ఈ బయట వాటి మీద పడకుండా, అంటే వాటితో తెగదెంపులు చేసుకోమని ఎవరు చెప్పడం లేస్తుమా, ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండడం నువ్వు చేసుకుంటే ఆ సమయాన్ని నువ్వు పరమాత్మ వైపుకి దాన్ని మనసును లగ్నం చేయడానికి అవకాశం వస్తుంది. ఆ విధంగా నువ్వు ఎప్పుడైతే పరమాత్మ వైపుకు వెళ్ళటానికి ప్రయత్నం చేశావో ఈ ప్రాపంచిక విషయాలు నిన్ను బంధించడం తగ్గుతుంది.